అదంతా దారుణంగా కొట్టారు చూడండి అని చెప్పి మేము చెప్పుకోలేకపోతున్నాం, మేము కూర్చోబెట్టి ఎక్కడెక్కడ కొట్టారు మీకు చెప్పలేకపోతున్నాం అనేది ఆవిడ చాలా హృదయ విదారకంగా చెప్తుంది. ఈయన పాపం పనిచేసుకున్న రైతే, ఆయన మాకు ఎందుకు కాంపెన్సేషన్ ఇవ్వట్లేదు అని అమరావతి గురించి ఎందుకు మీరు కంటిన్యూ చేయారంటే ఆయన మీద దాడి చేసి రిపీటెడ్గా ఆయన కొట్టింది ఆయన చూపిస్తున్నారు. ఇదే చూస్తే ఇక్కడ ఈ ఆడపడుచున్నాడు, నేను వీళ్ళకి మద్దతుగా వెళ్తే అధ్యక్ష మొత్తం ముళ్ళ కంచెలేసి కూర్చోబెట్టాను పోలీసులతో. ఈరోజు చూస్తున్న అమరావతి కానీ ఈరోజు చూస్తున్న ప్రాంతం కాదు, ఒక యుద్ధ వాతావరణం ఉండేది, గుబులు వాతావరణం ఉండేది. చట్టసభలోనే ఇందాక లోకేష్ గారు చెప్తున్నట్టుగా చట్టసభలోనే దాడులు చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకా బయట శాసనసభ్యులకే రక్షణ లేనప్పుడు, ప్రతిపక్ష నాయకులుగా ఉన్న చంద్రబాబు గారికి రక్షణ లేనప్పుడు ఇంకా సగటు రైతుకి ఏ రక్షణ ఉంటుందో మీరు ఊహించుకోగలరు. అలాంటిది మేము కూర్చోబెట్టి బయటకు వస్తే అధ్యక్ష మొత్తం ముళ్ళ కంచెలు వేసి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి మీరు 15 నిమిషాలు కూర్చుంటే వెళ్ళిపోతామంటే ఇంకా నాకు విసుగొచ్చి గొడవ పెట్టుకొని మీరు వదిలితే వదలండి, లేదంటే మీరు కంచెల నుంచి ఒళ్ళు చిరిగిపోయినా ముందుకెళ్తామని చెప్పి ఆ పొలాల మధ్యలో నుంచి వెళ్తే అప్పుడు కూర్చోబెట్టి గొడవ పెట్టుకుంటే పోలీసులు వెళ్తే వాళ్ళందరూ చెప్పుకున్న బాధ అధ్యక్ష, వాళ్ళ ఏడుపుల అధ్యక్ష, పాపం ఈ రైతులు కన్నీళ్ళు చాలా ఇవన్నీ ఆవేదన కలిగించింది. ఈ అబ్బాయి అయితే ప్రత్యేకించి నోటి మాట కూడా రాదు అధ్యక్ష. ఈ అబ్బాయికి బాధ ఎలా కొట్టారో కూడా అబ్బాయి చెప్పలు. ఈ అబ్బాయి వీళ్ళందరూ కూడా దళిత కులాలకు చెందిన కుర్రాళ్ళు అధ్యక్ష. ఈ అబ్బాయికి మాట కూడా రాదు, ఏడుస్తా వేదం అంటే ఏం చెప్పాలో తెలియట్ల, భాష లేదు ఆ భావానికి, ఆ ఏడుపుకి, ఆ వేదనకి భాష లేదు. ఆ సైగలతోటి ఆ రాని వచ్చిన ఒక మోగ గొంతుతోటి మాట్లాడుతుంటే నా గుండె కరిగిపోయింది. రైతాంగం అందరూ వచ్చి మమ్మల్ని రిపీటెడ్గా మాకు హెల్ప్ చేయండి, మీరు నిలబడాలంటే ఇవన్నీ కూడా నేను అప్పుడు మేము అలయన్స్లో ఉన్న భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ రోజున జనసేన పార్టీ నుంచి చాలా బలంగా నిర్ణయం తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్కి ఉండేది ఒకే ఒక రాజధాని, అది అమరావతి అవుతుంది. అది మేము చాలా క్లియర్ కట్గా మేము చాలా బలంగా తీసుకున్నాం అధ్యక్ష. ఇది తీసుకున్న తర్వాత మాకు అక్కడి నుంచి 3 రాజధానులు అంటే సమస్యని పరిష్కరించకపోగా జటిలం చేశారు వీళ్ళందరూ. మేము అలయన్స్కి ప్రత్యేకించి మేము పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్కి ఒక్కటే ఏక రాజధాని ఉంటుంది, దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అదే కమిట్మెంట్తో వచ్చాం అధ్యక్ష. ప్రజలు దాన్ని అర్థం చేసుకున్నారు, మనస్ఫూర్తిగా దీనికి 164 సభ్యులతోటి ఎన్డీఏ కూటమిని గెలిపించారు. ఈ రోజున మేము ఆ మాట నిలబెట్టుకునే భాగంలో ఒక అడుగు బలమైన అడుగు పాదముద్ర పడింది అధ్యక్ష. ఇది చట్టసభల్లో ఇచ్చే మాట జస్ట్ ఒక ఏదో సింపుల్ ప్రామిస్ కాదు, ఏదో ఇస్తున్నాం చేస్తాం అలా కాదు. చట్టసభలో ఇచ్చే మాట ఇట్స్ కమిట్మెంట్, అంటే వాగ్దానం అధ్యక్ష. ఏదో ఇచ్చాం కదా మాట అలా కదా, ఇది వాగ్దానం అనే పదమే వాడతాం. వాగ్దానం అంటే మేము కష్ట నష్టాలు వచ్చిన కమిట్మెంట్ ఈజ్ వాట్ ట్రాన్స్ఫార్మ్స్ ఎ ప్రామిస్ ఇంటూ ఎ రియాలిటీ. దిస్ ఈస్ వాట్ సెడ్ బై లింకన్. కమిట్మెంట్ ఉన్న చోట కన్సిస్టెన్సీ ఉంటుంది. అందుకే మేము ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో we are committing, we have committed, we will make sure this is only going to be the capital of state of Andhra Pradesh. We will take it forward. ఎందుకంటే మా ఇంటెంట్ చాలా చాలా క్లియర్గా ఉంది. ఇట్స్ నాట్ ఎ సింపుల్ ఇంట్, ఇట్స్ ఎ కమిట్మెంట్ అధ్యక్ష. ఇదే మేము మాటగా, ఇది మన చట్టసభల్లో ఇచ్చే మాట. ఒకసారి ఇది కూడా మీకు పటేల్ గారి మాటలు గుర్తు చేస్తాను. 600 పైచిలకు మన చిన్న చిన్న రాజ్యాలన్నీ కలిసి, ప్రిన్సిపల్ స్టేట్స్ అన్ని కలిపి ఇండియన్ యూనియన్గా పెట్టినప్పుడు ప్రైవేట్ పెడతాం మీకు అందరికి ఇస్తాం అనేది, రాజభరణం ఇస్తామని చెప్పిన తర్వాత ఆయన అయిపోయిన 2 రోజులకి చెప్పి అప్పుడు రాజభరణం ఎందుకు వాళ్ళని మాట్లాడుతుంటే మన చట్టసభలో ఇచ్చిన మాట మనం ముందుకు తీసుకెళ్ళకపోతే ఈ చట్టసభల మీద విశ్వాసం ఉండదు. అది రాజభరణం తీసేసిన తర్వాత కూడా దాని ముందే ఆయన చెప్పారు, రాజభరణం తీసేసే మైండ్ సెట్లో ఉన్నాడు ఆయనకి అర్థమైంది అనుకుంటే ఆ కాంటెక్స్లో చెప్పారు అధ్యక్షుడు.